అదేందో వైసీపీలో ఒక్కొక్కడు వస్తాడు, సంబంధం లేని విషయాన్ని పైకెత్తుకుంటాడు. అలాంటిదే మన సజ్జల మహానుభావుడు. ఏం చేయాలి, మహానుభావుడు అన్న ఇష్టం లేదు, తిడితే బాగోదు, పొద్దుచ్చం ప్రతి వీడియోలో తిట్టుకుంటా ఉంటే బీఆర్ నాయుడిని తక్షణమే పదవి నుంచి తొలగించాలి అని చెప్పి యాక్సీ ఛానల్లోనూ పత్రికలోనూ కొడతానాడండి. ఒకటే ట్రోల్స్. అయితే అసలు నువ్వెవడుగురు అడగడానికి, నీకేమే హక్కు ఉండదురా, నీకేం పదవి ఉండదురా, అదేదో ఆ కోత జగన్మోహన్ రెడ్డి కూస్తే దానికి ఒక విలువ ఉంటుంది కదా అని తెలుగు ప్రజలు అంటున్నారు. మొత్తానికి తిరుమల పవిత్రకు భంగం కలుగుతుందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని తక్షణమే పదవి నుంచి తొలగించాలని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ కాదు, వేస్ట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారట. 5 ఏళ్ల పాటు శ్రీవారి ఆలయ పవిత్రతను గాలికి వదిలేసి వైసీపీ నాయకులు ఇప్పుడు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉంటే భక్తులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది పట్టించుకోరు, అవసరం లే, భక్తులు వేదన అవసరం లే, భక్తుల మనోభావాలకు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ప్రభుత్వం విమర్శిస్తున్నారు. పాతది మర్చిపోయేవారు అనుకుంటారు పరంబోకులు. అంటే భూమాన కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి వాళ్ళు చేసిన దాన్ని వీళ్ళకి కొంచెం పుయ్యాలని చెప్పేసి ఈయన్ని తొలగిస్తే భవిష్యత్తులో చూడు ఈయన కూడా అంతేను మమ్మల్ని అంటాడు అనిపించుకోవడం కోసం చైర్మన్ను తొలగించాలనే డిమాండ్ ఏప్రిల్ 4న రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలంట. ఇది ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటాడు. పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంలో ప్రజలకు అడ్డంగా దొరికిపోయిన జగన్ బ్యాచ్ నేడు తమ పాపాలను కచ్చిపుచ్చుకోవడానికి దొంగ పూజలు రామాకు తెరలేపుతున్నారు. కూటమి శ్రేణులు ఇదే విమర్శిస్తూ ఉంటాయి. అలాగే ఓటర్ల జాబితా విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని పార్టీ కమిటీల నిర్మాణం పూర్తి చేయాలని సజ్జల ఆదేశించాడు. ఎందుకు ఈ సజ్జల దొంగ ఓట్లు పెట్టమని చెప్తాడు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన 11కి బుద్ధి లేకుండా వైసీపీకి జ్ఞానోదయం కాలేదని ఇంకా ఈ దొంగ ఓట్ల రాజకీయం పైన ఆధారపడుతున్నారని ప్రజలైతే చర్చించుకున్నాడు. గతంలో పింక్ డైమండ్ అని వదని ఇదని వివేకానంద రెడ్డిని చంద్రబాబు నాయుడు చంపించారని అన్ని గాసిప్స్ పెట్టి